తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మన ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్‌ని ఎట్లా చెక్ జేసుకోవాలి? అండ్ దాంతో పాటుగా మనం అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల చెప్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇట్లాంటి అప్డేట్స్ ఫర్దర్ వస్తూనే ఉంటాయి. సో, జస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు అలాట్మెంట్స్ అయితే ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? అలాట్మెంట్స్ రిలీజ్ అయితే మనకొక మెసేజ్ అనేది వస్తది. మీకు సీట్ వచ్చింది అని చెప్పి కాలేజ్ కోడ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కోడ్ అనేది వస్తది. అండ్ దాంతో పాటుగా మనకు రిపోర్టింగ్ చేయడానికి సో, ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మనకొక టైమ్‌లైన్ గూడా ఇస్తారన్నట్టు వాళ్ళు. సో, మీరు ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు రిపోర్టింగ్ జేయొచ్చు. మీకు పలానా కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తది. సో, ఈ మెసేజ్‌ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ సమ్ టైమ్స్ మనకు మెసేజ్ రాకపోవచ్చు. ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల మెసేజ్ రాదు అంటే, మన ఫోన్‌కి ఇన్‌కమింగ్ లేకపోయినప్పుడు మనకు మెసేజ్ రాకపోవచ్చు. అండ్ దాని తర్వాత సిగ్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మన ఫోన్‌కి మెసేజ్ రావచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మన ఫోన్‌కి మెసేజ్ అనేది రాకపోవచ్చు అన్నట్టు. సో, ఈ సిట్యుయేషన్స్ అప్పుడు మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఇన్‌కమింగ్ లేకపోయినా, సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే టెక్నికల్ ఇష్యూ ఉన్నా గూడా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. కానీ మనకు మెసేజ్ రాకపోయినా కూడా సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలనేది నేను డీటెయిల్‌గా జెప్తా. అండ్ దాంతో పాటుగా అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది గూడా డీటెయిల్‌గా జెప్తా. మనకైతే అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఒకవేళ మీకు మెసేజ్ వస్తే సీట్ వచ్చినట్టే. మెసేజ్ రాలేదు అన్నప్పుడు మనం ఏం చేద్దాం గదా! అంటే మనకు సీట్ వచ్చిందా? రాలేదా? చెక్ జేసుకుందాం. సో, ఎట్లా చెక్ జేసుకోవాలనేది జెప్తా నేను. సో, బిఫోర్ దట్ మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని జెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, మనోళ్ళు కింద కామెంట్ పెడతారు ఎక్కడ సీట్ వచ్చిందని జెప్పి. సో, అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ సపోర్ట్ మీ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మనం థర్డ్ ఫేజ్‌లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. మనం బీఎస్సీ నర్సింగ్ గైడెన్స్ అయితే మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. టాప్ గవర్నమెంట్ కాలేజ్‌లు ఇస్తుంది. టాప్ ప్రైవేట్ కాలేజ్‌లు ఇస్తుంది. అండ్ చాలా థింగ్స్ అయితే నేను చెప్పిన. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఫేజ్ 3 లోపల సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం సో, ఇప్పుడే తీసుకోరి ఎందుకైనా మంచిది. అండ్ ఫర్దర్ ఏమేమి ఉంటాయని చెప్పి కూడా ప్రతీది మనం డీటెయిల్‌గా లైవ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కాగా అనాలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా? అనాలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ₹154 మాత్రమే ఉంటది. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎట్లా తెలుసుకోవాలి మరే? ఓకేనా? మాకు సీట్ వచ్చిందా? రాలేదా? మాకు మెసేజ్ రాలే. ఈవెన్ థో మాకు మెసేజ్ రాకపోయినా సీట్ వచ్చిందా? రాలేదా? తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? అనంటే ఇది కాలేజ్ వైస్ ఫే ఫేజ్ 2 ఓకేనా? కాలేజ్ వైస్ సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన కాలేజ్ వైస్ అలాట్‌మెంట్. ఏ కాలేజ్ లోపల ఎవరెవరికి సీట్ వచ్చింది అని చెప్పి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల అని చెప్పి మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేసిరన్నట్టు. సో, దిస్ లిస్ట్ ఈస్ బీఎస్సీ నర్సింగ్ ఓకేనా? ఇందులోపలనే బీఎస్సీ నర్సింగ్ ఉంది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే ఉందన్నట్టు. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ లిస్ట్ లోపల చూసుకోవాలి. మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి. వీళ్ళు క్లియర్ కట్‌గా కాలేజ్ వైస్ ఓకేనా? కాలేజ్ వైస్ ఎవరెవరికి సీట్ వచ్చింది అని చెప్పి ఇచ్చిరన్నట్టు. అండ్ మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నోళ్ళు అండ్ మెసేజ్ రానోళ్ళు ఏం జేయాలి గదా! అంటే ఆల్రెడీ మెసేజ్ వచ్చినోళ్ళు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పి తెలుసుకుందాం అనుకుంటే, మనకిక్కడ ఏంది గదా! అంటే కాలేజ్ కోడ్ ఉంటది. ఓకేనా? ఈ కాలేజ్ కోడ్‌ని చూసి తెలుసుకోవచ్చు మనకెక్కడ సీట్ వచ్చింది అని జెప్పి. ఓకేనా? సో, మనకు ఈ కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్స్ లిస్ట్ లోపల మనకి ఏమేం డీటెయిల్స్ ఇచ్చిర్రు గదా! వీళ్ళు అనంటే కాలేజ్ కోడ్ అనేది ఇచ్చిర్రు. ఓకేనా? GRAD2 అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిమ్స్ ఆదిలాబాద్ అన్నట్టు. ఓకేనా? సో, కాలేజ్ కోడ్ ఇచ్చిర్రు. కోర్స్ కోడ్ ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ ర్యాంక్ ఇచ్చిర్రు. రూల్ నంబర్ ఇచ్చిర్రు. స్టూడెంట్ నేమ్ ఇచ్చిర్రు. కేటగిరీ ఇచ్చిర్రు. జెండర్ ఇచ్చిర్రు. మైనారిటీ స్టేటస్ ఇచ్చిర్రు. పీహెచ్ స్టేటస్ ఇచ్చిర్రు. ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఇచ్చిర్రు. అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చిర్రన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనకిచ్చిర్రు. ఓకేనా? సో, ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చింది అన్న సిట్యుయేషన్ లోపల ఏ కాలేజ్‌లో వచ్చింది అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నప్పుడు మీరు కాలేజ్ కోడ్ చెక్ జేసుకోరి. ఇట్లా కాలేజ్ కోడ్ చెక్ జేసుకుంటే మీకిక్కడ
కాలేజ్ నేమ్ అయితే ఉంటదన్నట్టు. ఇట్లా మీరు ఎక్కడ కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పి కాలేజ్ కోడ్ తోటి తెలుసుకోవచ్చు. సరే మీకు మెసేజ్ రాలేదు అన్న సిట్యుయేషన్ లోపల వాట్ యూ హావ్ టు డూ ఈస్ వన్ థింగ్ యూ హావ్ టు డూ ఈస్ ఏం చేయాలంటే మనకు ఇక్కడ ఉంది కదా! ర్యాంకు, రోల్ నంబరు, స్టూడెంట్ నేమ్ అని చెప్పి. మీ ర్యాంక్ ఏదైతే ఉందో మీ ర్యాంక్‌ని గూగుల్ డ్రైవ్ లోపల ఈ పీడీఎఫ్‌ని ఓపెన్ చేసి సెర్చ్ లోపల మీ ర్యాంక్‌ని సెర్చ్ చేయరి. ఏ ర్యాంక్ మరిది? ఎబ్సెట్ ర్యాంక్‌ని సెర్చ్ చేయరి. లేదు ఓకేనా? ఎబ్సెట్ ర్యాంక్‌నైనా సెర్చ్ చేయర్రి. లేదు అనంటే రూల్ నంబర్ ఉన్నది కదా బ్రో! ఈ రూల్ నంబర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వల్ల రూల్ నంబర్ అన్నా సెర్చ్ చేయండి. లేకపోతే మీ నేమ్ ఫుల్ నేమ్ అప్లికేషన్ లోపల ఎట్లయితే ఉందో దానిది ఫుల్ నేమ్ ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మీరు ఎట్లయితే నేమ్ ఇచ్చారో అట్లా ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో, ఇట్లా మనకు ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఎఫ్ అంటే మాకు ఇక్కడ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ అయితదన్నట్టు. కింద మీరు చూసుకుంటే ల్యాప్‌టాప్‌లో ఫైండ్ అని ఉంటది. నేనిప్పుడు కొడతా. 1200 అని చెప్పి కొడతా అన్నట్టు. సో, 1200కు మ్యాచ్ కాలే నాకు. ఓకేనా? నేనిప్పుడు ఏం చేస్తా 6369 అని చెప్పి కొట్టిందనుకో 6369 నాకిక్కడ మ్యాచ్ అయింది. ఓకేనా? 6369 అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేసినాననుకో నాకు 6369 అనేది మ్యాచ్ అయిందన్నట్టు. హియర్ యూ కెన్ సీ దట్ నేను కంట్రోల్ ఎఫ్ కొడితే నాకు ల్యాప్‌టాప్‌లో ఓపెన్ అయితది. అండ్ దెన్ మనకిక్కడ ఏందంటే 6369 కదా! 6369 నా ర్యాంక్ అనుకున్నాననుకో నేను. 6369 అని చెప్పి నేను ర్యాంక్ కొడితే సెర్చ్ కొడితే నాకు ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ ఏందంటే నా ర్యాంక్ చూపెడతది. నా రోల్ నంబర్ చూపెడతది. నా పేరు చూపెడతది. నా కేటగిరీ చూపెడతది. ఓకేనా? నా జెండర్ చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత సీట్ అనేది ఏ ఫేస్ లోపలొచ్చిందనేది గూడా చూపెడతదన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి కాలేజ్ పేరు ఇక్కడ మీదుంటదన్నట్టు. మీకు ఎక్కడైతే సీటొచ్చిందో ఆడ మీద కొంచెం మీదికి చూస్తే కాలేజ్ పేరైతే కనబడతది. కాలేజ్ కోడ్ గూడా కనబడతదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం చెక్ జేసుకోవచ్చు. అండ్ ఫేజ్ 1లో సీటొచ్చిందా? లేకపోతే ఫేజ్ 2లో సీటొచ్చిందా? తెలుసుకోవాలనుకున్నోళ్ళు ఇక్కడ మనకు అడ్మిషన్ డీటెయిల్స్ ఉంది గదా! అడ్మిషన్ డీటెయిల్స్‌లో మీరు జూసుకోవచ్చు. వీళ్ళందరికి గూడా ఒకళ్ళకి ఫస్టోళ్ళకి ఫేజ్ 1లోనే సీటొచ్చింది. సెకండోళ్ళకి ఫేజ్ 2లో సీటొచ్చింది. వీళ్ళందరికీ ఫేజ్ 1లోనే సీటొచ్చింది. తర్వాత ఫేజ్ 2లో సీటొచ్చిందన్నట్టు. ఇట్లా మనకు అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నట్టు. ఫేజ్ 1 ఫేజ్ 2 అని జెప్పి. ఇట్లా మనం చెక్ జేసుకోవచ్చు. మనకు సీటొచ్చిందా? రాలేదా? అని జెప్పి. ఫేజ్ 1లో వచ్చిందా? లేకపోతే ఫేజ్ 2లో వచ్చిందా? అని జెప్పి. సో, ఇట్లా మనం చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇది ప్రాసెస్. ఓకేనా? మెసేజొచ్చినా, మెసేజ్ రాకపోయినా ఈ పీడీఎఫ్‌ని ఓపెన్ చేసుకొని మీరు గూగుల్ డ్రైవ్ లోపల సెర్చ్ చేసుకొని వస్తది. అండ్ దెన్ ఓకేనా? సో, ఇది గాకుండా మనకు సీటొచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవచ్చు అనంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అయింది అనంటే దెన్ మీకు సీటొచ్చినట్టే. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అయితే మీకు సీటొచ్చినట్టే. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ కాకపోతే మీకు సీట్ అనేది రానట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం పక్కకు పెడదాం. ఓకేనా? సో, లైక్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా జనరేట్ చేయాలనేది చెప్తా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తా. ప్రీవియస్‌గా మనం అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. సో, ఆ వీడియో లింక్స్ నేను కింద ఇస్తా. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ గురించి అండ్ ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటా అని కూడా వీడియో చేసిన. ఆ వీడియో లింక్స్ కూడా నేను కింద ఇస్తా చెక్ చేయి. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ పోర్టల్‌కి రావాలి మనకు. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందా అని చెప్పి తెలుసుకోవాలన్నా, లేకపోతే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఈ పోర్టల్‌కైతే మనం రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? కానీ మనకి ఈ పోర్టల్ అనేది ఇంకా లైవ్ కాలేదు. ఈ పోర్టల్ అనేది లైవ్ కావడానికి టైం అనేది పడతదన్నట్టు. ఓకేనా? సో, ఎంత టైం అనేది తెలవది. ఇప్పుడే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. ఫాస్ట్‌గా మనం వీడియో చేసినాం కాబట్టి నేను ఈ వీడియో చేసే టైంకైతే ఈ పోర్టల్ అనేది లైవ్ కాలే అన్నట్టు. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం ఈ పోర్టల్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ పోర్టల్ చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తది. అండ్ మనం అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలోనే చెప్తా. ఇక్కడ మనం చూసుకుంటే పోర్టల్ మనకి ఇట్లుంటదన్నట్టు. ఓకేనా? మనకు వెబ్ అలాట్‌మెంట్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తది. ఈ వెబ్ ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేయాలి. వెబ్ అలాట్‌మెంట్స్ మీద. ఓకేనా? ఈ పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్ లోపల మనకి ఈ ఏరియా లోపల వెబ్ అలాట్‌మెంట్స్ అని చెప్పి వస్తదన్నట్టు. ఆ వెబ్ అలాట్‌మెంట్స్ మీద మనం క్లిక్ చేసిన చోట మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఎట్లా ఓపెన్ అయితది అనంటే అలాట్‌మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఓపెన్ అయితదన్నట్టు. ఈ అలాట్‌మెంట్ డీటెయిల్స్ లోపల స్టూడెంట్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని వస్తది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన కింద కూడా ఫ్లాష్ న్యూస్ లోపల వెబ్ అలాట్‌మెంట్స్ ఫేజ్ 2 రిలీజ్డ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. అండ్ దెన్ మనం ఈ ఏదైతే అలాట్‌మెంట్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ ఉంది కదా! దీన్ని మనం ప్రెస్ చేసేచోటే పోర్టల్ అనేది మనకు గిట్ల ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, యూనివర్సిటీ పేమెంట్ ప్రొసీజర్ అని చెప్పి మనకు కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నట్టు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని చెప్పి అండ్ కింద మనం ఏం చేయాలి కదా అంటే క్లిక్
హియర్ టు పే ఆన్‌లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్‌ని యూజ్ చేసి పేమెంట్ చేయడానికి మనం క్లిక్ చేయాలన్నట్టు. పోర్టల్ మనకు గిట్ల ఓపెన్ అయితది. ఓకేనా. సో, ఇట్లా మనకి పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. పేమెంట్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి చూపెడుతది. ఇక్కడ మనకు రూల్ నంబర్ అడుగుతదన్నట్టు వెబ్‌సైట్‌ది. ఆ రూల్ నంబరు లైక్ వెబ్‌సైట్ అదే కేఎన్ఆర్‌హెచ్‌ఎస్ ఉంది కదా! కేఎన్ఆర్‌హెచ్‌ఎస్‌ది రూల్ నంబర్ ఎయ్యాలే. అండ్ వెబ్‌సైట్‌ది ర్యాంక్ ఇయ్యాలే. అండ్ దాని తర్వాత మొబైల్ నంబర్ ఇయ్యాలే. రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలే. ఇవి ఇచ్చిన తర్వాత కింద మనం క్యాప్చా కోడ్ ఉంది కదా! ఈ క్యాప్చా కోడ్‌ని కొట్టి సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ జనరేట్ అయితే ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది. ఫీ పేమెంట్ చేయమంటుంది అంటే మీకు సీట్ వచ్చినట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితే ఏమైతది కదా అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితది. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది అంటే మీకు సీట్ వచ్చినట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితలేదు అంటే మీకు సీటు రానట్టు. మీరు ఐదర్ ఇట్లన్నా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే కాలేజ్ వైస్ ఏదైతే ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ లైక్ ఫేజ్ 2 అలాట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ వైస్ ఫేజ్ 2 లోపల కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. లేదు కాలేజ్ వైస్ ఫేజ్ 2 లోపల చెక్ చేసుకోవడానికి లేదు అని అనుకుంటే యూ కెన్ కమ్ టు అఫీషియల్ పోర్టల్ tsparamed.tsche.in ఇక్కడికొచ్చి కూడా మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందని చెప్పి చూసుకోరి. ఒకవేళ మీకు వెబ్ అలాట్‌మెంట్స్ జనరేట్ అయినా సీట్ వచ్చినట్టే. అండ్ దాంతో పాటుగా కాలేజ్ వైస్ ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ లిస్ట్ లోపల మీ పేరున్నా కూడా సెకండ్ ఫేజ్‌కి సంబంధించి అందులో మీ నేమ్ ఉన్నా కూడా సీట్ వచ్చినట్టే. సో, ఇట్లా మనమైతే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఇట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, ₹154 ఉంటది సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ దాంతో పాటుగా మనకి 25థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది. సో, రిపోర్టింగ్ చేయడానికి. సో, నేను ఫర్దర్‌గా అది కూడా చెప్తా డీటెయిల్‌గా. ఓకేనా. మనకు రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే మనకి 25థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, దాని గురించి కూడా నేను ఫర్దర్‌గా డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ₹154 సబ్స్క్రిప్షన్ పెట్టుర్రి. యాప్‌లోకి రారి. లైవ్‌కి అటెండ్ గారి. సో, సూన్ మనమైతే లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.